అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఆదివారం నుంచి శనివారం వరకు, అమావాస్య నుంచి పంచమి తిథి వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు ఈ వార ఫలాలు ఉంటాయన్నమాట. ఈ వారంలో ముఖ్యంగా అమావాస్య రోజు మొదలవుతుంది కాబట్టి పితృతర్పణం చాలా ముఖ్యంగా చేయించాలి. ఎవరికైతే తండ్రులు తల్లి ఎవరైతే లేరో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద గుడికి వెళ్ళి పూజారికి డబ్బులు ఇచ్చి మా పేరు తాతగారి తర్పణాలు వదలాలి అని చెప్తే వాళ్ళు అన్నీ చేసి పెడతారు. వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తే చాలు. ఆ విధంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందన్నమాట. ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే చంద్రుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ప్రయాణిస్తున్నారు. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శని శుక్ర బుధ రాహు గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తీసుకోండి. అలాగే జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి జాతకాన్ని పీడిఎఫ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను అడగండి. ఏ సమస్యకైనా సరే జ్యోతిష శాస్త్రంలో ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి. సింపుల్గా ఉండాలి. పరిహారం కూడా ఎప్పుడు జాతకాన్ని పాజిటివ్గా చెప్పాలి, సంతోషకరంగా చెప్పాలి. మంచిని చెడు ఉన్నా కూడా దాన్ని తొలగించే మార్గంతో చెప్పాలి, కానీ భయపెట్టడం అనేది కుదరదు. అది జ్యోతిష శాస్త్రంలో విరుద్ధం అన్నమాట. అది ఎవరు చేయకూడదు. అలాగే సింపుల్గా నేను పరిహారం చెప్తాను కాబట్టి నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని పెట్టుకో. తులారాశి వాళ్ళందరికీ 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు ఈ వారం ఫలాలు చూసుకుంటే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండి మీనరాశిలో ఉండడం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మానసిక ఉత్సాహం బాగుంటుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తప్పులు జరుగుతాయి అంతే. లేకపోతే అతి సాహసమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఈ వారమే ఎక్కువ ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆనందాన్ని, అదృష్టాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. లేకుంటే మితిమీరినటువంటి అమృతం కూడా విషయం అవుతుందని తెలుసుకోండి. ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి. తెలివితేటలు బాగుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ ఆ బంధువుల విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఒకసారి జాతకం కూడా చూయించుకున్న తర్వాత విలువైన వస్తువుల మీద ఇన్వెస్ట్ చేయడం ఎంతో మంచిది. సంతానం పట్ల చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు జాగ్రత్తగా ఉంటే అనుకూలంగా ఉంది. నిర్లక్ష్యం పనికిరాదు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కాస్త ఆలోచించి మీ బంధువులతో కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకోండి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. లేకుంటే ప్రతికూలమైన వాతావరణం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధలు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తూ ఉంది. అదృష్టంగానే చూసుకుంటే చాలా కష్టం మీద అదృష్టం కలిసి వస్తుంది. పెద్దల సహాయ సహకారాలు పెద్దగా లేనప్పటికీ మీరు మీ సొంత పనులు చేసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మంచి పొజిషన్లోకి వెళ్తారు. వ్యాపార పరంగా కూడా చాలా బాగుంది. కొత్త వ్యాపారం పట్ల కూడా ఆకర్షితులు అవుతారు. చాలా మంచి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్న సమయం ఇది. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు అదుపులో ఉంటాయి. అది తులారాశి గొప్పతనం. మీరందరూ మీ జాతకం తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు అత్యంత ప్రతికూలమైన గ్రహం ఏదైనా ఉందంటే అది గురువు వల్ల అనారోగ్యము, శత్రువుల బెడద, బంధువులతో గొడవలు రాకుండా రోజు గురు మంత్రాన్ని 16 సార్లు చదవండి. మీకు మేలు జరుగుతుంది. మీ గోపాలయంగా.